హాయ్ ఫ్రెండ్స్, వణకం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్. చాలా సింపుల్గా ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక స్నాక్స్ చేశాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల మైదా పిండి, దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఒక 1 స్పూన్ కారం, అలాగే కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా. చాట్ మసాలా, గరం మసాలా కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మనం బ్యాటర్ తయారు చేసుకోవాలన్నమాట. నేను పకోడీ వేస్తున్నానా, బజ్జీలు వేస్తున్నానా అని చెప్పి మా పిల్లలు పిండి చూడగానే టెన్షన్ అయిపోయారు. కానీ తిన్న తర్వాత చాలా బాగుందమ్మా టేస్ట్ అని చెప్పి మళ్ళీ అడిగి తిన్నారనమాట. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, లేదా మీరు కూడా తినండి. నాకు కూడా చాలా నచ్చింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ స్నాక్స్ ఎక్కువగా నేను బీచ్లో చూశాను. బీచ్లో ఎలా అంటే దీనికని సపరేట్గా ఒక మిషన్ ఉంటుంది, కానీ నేను చేత్తోనే ట్రై చేశాను. అందుకని కొంచెం తక్కువగా వచ్చిందనమాట. మీరు కూడా లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. పిల్లలకి ఎలా ఇష్టమో అలా స్నాక్స్ మన ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ అండి. బయట అయితే చాలా రకాల ఆయిల్స్ యూజ్ చేస్తారు. కొంచెం ఇప్పుడు బయట ఫుడ్ అంతా కూడా పడట్లేదు కాబట్టి నేనే అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి చూస్తూ ఉంటాను అనమాట. అలా ట్రై చేసింది ఈ స్నాక్స్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి పెట్టడం మాత్రం మర్చిపోకండి. పిండి స్పూన్కి అంటుకుందా లేదా కరెక్ట్గా చెక్ చేసుకోండి. అలా అంటుకుంటేనే మనకి బజ్జీలకి అంటుకుంటుంది అనమాట. బజ్జీలకి కానీ ఉల్లిపాయలకి కానీ దేనికైనా సరే అంటుకుంటుంది. మనం ఇప్పుడు వేసే స్నాక్స్ ఇదేనండి. ఉల్లిపాయలని ఇలా ఫ్లవర్ లాగా కట్ చేసుకోవాలి. దీని ఇలా ఫ్లవర్ లాగా కట్ చేయడానికి బీచ్లో ఒక సపరేట్ మిషన్ చూశాను నేను. చాలా చోట్ల చేస్తున్నారు ఇప్పుడు. నేనైతే మామూలుగా చాక్ తోటి ఇంట్లోనే ట్రై చేస్తాను. అలాగా షేప్ కింద వరకు కట్ అయిపోకుండా షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని కాసేపు వాటర్లో వేసుకుంటే అది ఫ్లవర్ లాగా విడుస్తుంది అనమాట. అందుకని కాసేపు వాటర్లో వేసుకొని ఉంచుకోండి. కట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి. మొత్తం కింద వరకు కట్ అయిపోతే ఫ్లవర్ లాగా ఉండదనమాట, విడిపోతుంది మొత్తం అంతాను. అందుకని కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. ఇలా ఆనియన్ ఉల్లిపాయ దాంట్లో పెట్టుకొని పిండిలోను కొంచెం బ్యాటర్ అంతా వేసుకుంటూ మొత్తం ఫిల్ చేసుకోండి. లోపలికంతా వెళ్ళేలాగా కొంచెం ఆ పిండి అంతా అప్లై చేసుకుంటూ ఉండండి. ఆయిల్ కూడా మనం చిన్న కడాయితో పెట్టుకొని 1 by 1 ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే 2-3 వేసేస్తే దానికొకటి అంటికిపోయి సరిగ్గా రావు, అన్నీ విడిపోతూ ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా అంత బాగోదు. నేను ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేయాల్సి వస్తే ఇలా చిన్న కడాయి పెట్టుకునే చేస్తాను. ఎందుకంటే ఆయిల్ మనం రీయూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి, కొంచెం ఆయిలే పడుతుంది కాబట్టి మనం కొంచెంగా దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చు. మరి ఎక్కువ ఆయిల్ మనం డీప్ ఫ్రైకి యూజ్ చేసి మళ్ళీ రిపీట్గా అదే ఆయిల్ యూజ్ చేస్తే హెల్త్ పాడవుతుంది అనమాట. అందుకని ఇలా 1 by 1 వేసుకున్నాను నేను, ఎందుకంటే చిన్న కడాయి పెట్టాను కాబట్టి. ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఉల్లిపాయ లోపల వరకు కుక్ అవుతుంది. లేదంటే పైన మాత్రం క్రిస్పీగా వచ్చేసి లోపల కుక్ అవ్వకుండా అలా పచ్చిగా ఉల్లిపాయ తింటున్నట్టు ఉంటుంది. సో 1 by 1 వేసుకొని ఇలాగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మా పిల్లలకి చాలా నచ్చిందండి టేస్ట్. మీరు మాత్రం ఎలా వచ్చిందని మాత్రం చెప్పడం మర్చిపోకండి. దీని తర్వాత ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటి పైన షెజ్వాన్ సాస్ అని చెప్పి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ షెజ్వాన్ సాస్ ఏంటంటే కొంచెం స్వీట్గాను, కొంచెం హాట్గాను, కారంగాను ఉంటుందన్నమాట. అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం మయోనీసును ఆ సాసు వేసాను. షెజ్వాన్ సాస్ అనేది సూపర్ మార్కెట్లో ఈజీగా ఎక్కడైనా దొరికేస్తుందండి. ఇప్పుడు ఇది ట్రై చేయండి. లేదంటే టమాటో కెచప్తో తిన్నా కూడా బాగానే ఉంటుంది. చూసారా, మిషన్తో కట్ చేస్తే ఇంకా ఫ్లవర్ లాగా వస్తుంది. మనం చేతితోనే కట్ చేసాం. అప్పటికప్పుడు చేశాను నేను, పిల్లలు స్నాక్స్ అడుగుతున్నారని. సో అందుకని అలా వచ్చిందన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి.